హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల అమలు కోసం రేషన్ కార్డు అయితే తప్పనిసరి చేసింది. డిసెంబర్ 28వ తేదీన ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం 6 గ్యారంటీల కోసం అప్లికేషన్స్ అయితే తీసుకుంది. అయితే ఈ 6 గ్యారంటీల్లో అప్లికేషన్స్ లో ఎక్కువగా రేషన్ కార్డు కోసం దరఖాస్తులు అయితే చేసుకున్నారు. హామీల అమలులో ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డులు కూడా కీలకం చేయడంతో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ ఇచ్చిన వారు ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2014 నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో అర్హులైన కుటుంబాల సంఖ్య కూడా పెరిగిపోవడంతో దరఖాస్తులు పెద్ద ఎత్తున అయితే వచ్చాయి. కొత్త రేషన్ కార్డుల జారీపై సమాచారం లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. రేషన్ కార్డుతో ప్రభుత్వ గ్యారంటీలకు లబ్ధి పొందుతామనైతే కొంతమంది తెలిపారు. తక్షణమే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. ప్రజాపాలనలో భాగంగా 20 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2500 రూపాయలను, ఇందిరమ్మ ఇల్లు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకాలతో పాటు సన్నబియ్యం పంపిణీకి ఈ రేషన్ కార్డులు అవసరమవుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 90.14 లక్షల రేషన్ కార్డులు అయితే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చేలా ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తోంది. తొందరగా పనులు పూర్తయ్యేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు కొత్త వాటికి కూడా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసేవారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలిపారు. ఈ నెలాఖరుకు రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే తెలియజేశారు. సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తే మళ్ళీ ప్రజాపాలనలో అప్లికేషన్ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.